హలో ఫ్రెండ్స్! సీరియల్ ఆర్టిస్ట్ భావన రెడ్డి కొందరికి సుపరిచితమే అని చెప్పవచ్చు. అయితే ఈమె 'త్రినయని' మరియు 'పాపే మా జీవన జ్యోతి' సీరియల్‌లో అయితే ప్రస్తుతం నటిస్తుంది. అలాగే ఈమె పలు చిత్రాల్లో గూడా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. భావన రెడ్డి సోషల్ మీడియాలో అయితే చాలా యాక్టివ్‌గా ఉంటారు. ప్రతీదీ షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈమెకి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. ఈమెకి విష్ణుప్రియ సిద్ధు మరియు అమర్దీప్ తేజస్వినులతో అయితే మంచి అనుబంధమే ఉందని చెప్పవచ్చు. పండగలకి, ఫంక్షన్‌లకి అయితే కలుస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఆమె ఒక గుడ్ న్యూస్‌నైతే మన అందరితోని షేర్ చేసుకుంది. 40 ఏళ్ల వయసులో ఈమె షేర్ చేసిన గుడ్ న్యూస్‌ని చూసి ఒక్కసారిగా నెటిజన్‌లయితే షాక్‌కి గురయ్యారనే చెప్పవచ్చు. అయితే ఇటీవల ఈమె తన యూట్యూబ్ ఛానల్‌లో అయితే శ్రీమంతం చేసుకోబోతున్నాను అంటూ వీడియో అయితే పెట్టడం జరిగింది. ఇది చూసిన తన ఫ్యాన్స్ అలాగే కొందరు నెటిజన్‌లయితే ఈ వయసులో శ్రీమంతం ఏంటి? అసలు మీకెప్పుడు పెళ్లయింది? అంటూ గూడా కమెంట్స్ అయితే చేశారు. అలాగే ఎనీవే కంగ్రాచ్యులేషన్స్ అంటూ కొందరైతే కమెంట్ చేశారు. ఇంకొందరైతే నెగెటివ్‌గా గూడా కమెంట్ చేయడం జరిగింది. కొందరైతే ఈ సీరియల్ ఆర్టిస్ట్‌లకి ఏమైంది? ఈ వయసులో పెళ్లి చేసుకొని ఇలాంటివి చేస్తున్నారేంటి? మొన్నేమో మల్లిక, ఇప్పుడేమో ఈమె అంటూ కొందరైతే తొందరపాటు కమెంట్‌లయితే చేస్తున్నారు. అసలు వీడియో మొత్తం చూడకుండా ఇలాంటి కమెంట్స్ చేయడం ఏంటి అని భావన రెడ్డి అయితే స్పందించిన విషయం మీ అందరికీ తెలుసో తెలీదో నాకైతే తెలీదు. ఒరేయ్ బాబు! నేను థంబ్‌నెయిల్‌లో శ్రీమంతం చేసుకుంటానని పెట్టడం కరెక్టే. కానీ మీరు థంబ్‌నెయిల్ చూసి వీడియో మొత్తం చూడకుండా మీ ఇష్టమొచ్చినట్టు రాతలు రాసుకుంటే ఎలారా నాయనా అంటూ భావన రెడ్డి అయితే ఎటకారంగానే స్పందించిందని చెప్పవచ్చు. నాకు పెళ్ళయ్యి 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు పెద్దవాళ్ళే. నేను జస్ట్ సీరియల్‌లో శ్రీమంతం చేసుకుంటున్నా. అది వీడియో అయితే పెట్టడం జరిగింది. దాన్ని మీరు నిజమనుకోని వీడియో మొత్తం చూడకుండా ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేస్తున్నారని భావన రెడ్డి అయితే గట్టిగా